తమిళనాడుకి చెందిన నాగరాజన్ అనే వ్యక్తిని పంచె కట్టుకున్నందుకు ఒక 5 స్టార్ హోటల్ లోపలికి రానివ్వకుండా అవమానించింది. దీన్ని తట్టుకోలేకపోయిన నాగరాజన్ ధోతీస్ ని అలాగే సౌత్ ఇండియన్ వేర్ ని చులకనగా చూస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఈ రోజు 2000 కోట్ల రూపాయల కంపెనీని స్థాపించారు. అదే రామ్రాజ్ కాటన్. 1977 లో ఒక చిన్న ఖాదీ షాప్ లో సేల్స్ మ్యాన్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన నాగరాజన్ గారు ఖాదీ షర్ట్స్ అండ్ ధోతీస్ ని తీసుకుని మార్కెట్ లో ఉన్న షాప్స్ కి అమ్మడానికి వెళ్లేవారు. అప్పట్లో ధోతీస్ ని తయారు చేసే వాళ్ళకి కానీ వాటిని అమ్మే వాళ్ళకి కానీ మార్కెట్ లో సరైన గౌరవం ఉండేది కాదు. ఒక 5 స్టార్ హోటల్ అయితే ఆయన ధోతీ వేసుకుని వచ్చినందుకు లోపలికి కూడా రానివ్వలేదు. సో ఈ ఆలోచన విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో నాగరాజన్ గారు రామ్రాజ్ కాటన్ అనే కంపెనీని స్టార్ట్ చేసి వెంకటేష్, యష్, రిషబ్ శెట్టి, రాణా అండ్ సుదీప్ ఎలాంటి ఫేమస్ సెలబ్రిటీస్ ని తన బ్రాండ్ అంబాసిడర్స్ గా మార్చుకుని పంచకట్టు పేదరికాన్ని కాదు డిగ్నిటీని చూపిస్తుంది అని ప్రపంచానికి తెలిసేలా చేశారు. అర్థమైందా? అయితే ఇలాంటి మరిన్ని బిజినెస్